చాలా డౌట్ రేజ్ అవుతున్న పరిస్థితి. ఈ 1,00,00,000 నిజంగా ట్రంప్ మీడియా సంస్థ లేదంటే ఏదన్నా మళ్ళీ మినిస్టర్ల ఖాతాలోంచి ట్రంప్ మీడియా సంస్థ నుంచి ఇటు డైవర్ట్ అవుతుందా అనేది కూడా కొంత డౌట్ ఉంది. బ్రదర్ నువ్వు ఎప్పుడైనా హరిద్వార్ పోయినావా? లేదు. హరిద్వార్ పోతే హరిద్వార్లో కూడా తెలుగులో ఒక దోశ షాప్ ఉంటుంది. హ్మ్. సౌత్ ఇండియా హోటల్ అని ఉంటుంది. అక్కడ ఇడ్లీ వడ దోశ అమ్ముతారు. తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడే గైడ్ చూపెడతారు. అట్లా అమెరికాలో చంద్రబాబు నాయుడు మనుషులు చాలా మంది జాతి మీడియా అక్కడ బాగుంటుంది. హ్మ్. అర్థమైందా? ఆ జాతి మీడియాలో ట్రంపులు ఇక్కడ ఉంటారు. అరే మా దగ్గర ఒక చెప్పిపోరా అబ్బాయి అనేది అట్లా పట్టుకొస్తారు అక్కడ. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు నీకు గురుకోళ్ళు ఉంటారు. గురుకోల్లో సూట్ వేస్తే చైనా వాళ్ళు లెక్కుంటాడు. హ్మ్. ఇది చైనా ఇన్వెస్ట్మెంట్ అంటారు. అర్థమైందా? అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే బేసిక్ ఏందంటే ఇదొక ఎంబోఏ కాబట్టి అరే అదొక ఎంఐయూలు బ్రదర్ నేను పీజీ చదివినా, నాకేందో తెలుసు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపిఆర్ అండ్ ఎంఓయూ? ఎంఓయూ. ఎంఓయూ ఎవరైనా చేసుకోవచ్చు. అవును. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు అవును. కంపెనీ పెట్టినోడు, నాకు కంపెనీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అవును. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే నీ దగ్గర కంపెనీ వచ్చినట్టు. అవును. మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది? లేదు. నీకు తెలుసా కాళేశ్వరంగా డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకుండా కట్టింది, అందుకని వాళ్ళు ఇలా పీకులాట పడుతుండ్రు. హ్మ్. ఇద్దరు కుమ్మక్కైంది కాబట్టి కేసు నిర్గారిపోయింది. కానీ హ్మ్. యాక్చువల్గా పెద్ద స్కామ్ అదే. డిపిఆర్ లేదు దానికి. మరి దీన్ని ఏమో సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ కింద చూపించుకుంటున్నారు కదా! గ్లోబల్ సమిట్ గాని, ఫుట్బాల్ మ్యాచ్ గాని సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు కదా! స్వర్గసీమ వాడు కూడా చెప్తారు అన్ని టీవీలలో వచ్చి. హ్మ్. ఇవాళ అందరు వస్తుండ్రు, ఫస్ట్ వాడు కొనండి, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని. అలా షాద్నగర్ ఎవరు పోవాలి, ఎవరు స్వర్గసీమ లెక్కనే ఇది కూడా. వాడు సూట్ వేసుకుంటాడు, వాడైతే ఏమో వేషం వేసుకుంటాడు. వాడు వస్తుంది, వీడు షాద్నగర్ ఎవడు బయలు కడతాడు. గ్లోబల్ నేను చెప్తున్నా కదా, రింగ్ రోడ్ చుట్టూ 1,00,000 అపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నాయి. అవి అమ్ముడు పోక బయట ఖాళీ బట్టలు ఆరేస్తు. నువ్వు పోయి చూడిపో, నేను చూసిన. అవును. ఎవరు పోతాడు అక్కడ? నేను ఫ్రీగా ఇచ్చినా ఉండను అబ్బా. ఫ్రీగా ఎందుకంటే అప్ అండ్ డౌన్ నాకు 40,000 50,000 అవుతాయి. నాకు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ లో నాకు ఇల్లు ఉంటే నాకు రూపాయి ఖర్చు కాదు. నేను అవలేగాడ అయితే పోతా అక్కడ, లేకుంటే బ్లాక్ మనీ ఉన్నోడు పోతాడు. నీకు గేటెడ్ కమ్యూనిటీ ఇలా మొత్తం 95% దొంగలే కొనుక్కుంటారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిన వాళ్ళు, వాళ్ళ లోపల రానియారు కదా. అసొంటోడు పోయి ఉంటాడు ఆడ.